యూట్యూబ్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు. ట్రావెలర్ పేరుతో దేశంలోని సున్నితమైన ప్రాంతాల్లో వీడియోలు షూట్ చేసి వాటిని పాకిస్తాన్ సైన్యానికి చేరవేసినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ జర్నలిస్టు ముసుగులో ముఖ్యమైన ప్రాంతాలకు చేరుకొని అక్కడ వీడియోలు విపరీతంగా షూట్ చేస్తున్నట్లు సమాచారం. అందులో కొన్నింటిని మాత్రం యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి ఎక్కువ శాతం వీడియోలని నేరుగా పాకిస్తాన్ సైన్యానికి పంపించేశారు అని సమాచారం. ఇదే క్రమంలో సికింద్రాబాద్లో జ్యోతి మల్హోత్రా చేసిన రెక్కి ఇప్పుడు కలకలం రేపుతోంది. 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళసై కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మీడియా పేరుతో హాజరైన జ్యోతి రైలు గురించి చెబుతూ వీడియో చిత్రీకరించింది. సికింద్రాబాద్ స్టేషన్ దృశ్యాలతో పాటు రైలు లోపలి దృశ్యాలను కూడా జ్యోతి చిత్రీకరించారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబ్గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత కాలంలో డబ్బు కోసం ఆమె పాకిస్తాన్ వలలో పడ్డారు. ఈ క్రమంలో పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భారత్లోని కీలక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె ఐఎస్ఐ ఏజెంట్లకు షేర్ చేస్తున్నారని తెలిసింది. భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన డేటా మొత్తం పాకిస్తాన్కు చేరవేసినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేయడానికి ముందు జ్యోతి అక్కడికి వెళ్లారు. అక్కడ ప్రాంతాలు అన్నింటినీ ఆమె వీడియో షూట్ చేసి చిన్న వీడియోను మాత్రం యూట్యూబ్లో పెట్టుకున్నారు. మిగిలిన వీడియోలు అన్నింటినీ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం ద్వారా ఐఎస్ఐకి అందించినట్లు సమాచారం. ఈ వీడియోల ఆధారంగానే ఉగ్రవాదులు రూట్ మ్యాప్ తయారు చేసుకొని అక్కడ దాడి చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జ్యోతి మల్హోత్రా వ్యవహారంతో సున్నిత ప్రాంతాల వీడియోలు మొత్తం పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. My Media, the voice of India.